సో హ్యాపీ దిల్ కుష్ అని ముచ్చట. సో నేను ఇమ్రాన్ అకౌంట్ అయితే రిటర్న్ వచ్చేసింది అని ముచ్చట. సో నాకు దగ్గర నేను నేర్చుకుంది ఒకటే, ఎవరికైనా సరే హెల్ప్ చేసిండు అనుకో దిల్ కుష్ అయిపోతాడు. దానికోసం అయితే ఒక మనం 50 మెంబర్స్ కి అయితే మనం అన్నదానం అయితే చేయాలని అనుకుంటున్నా. నాటే జోకాన్ని వచ్చుతాం, మేము అందరం అయితే హ్యాపీగా ఉన్నాం అని నేను అనుకున్నా. సో దాని గురించి అయితే మాతో అయినంత వరకు అయితే మేము హెల్ప్ చేస్తున్నాము. సో అన్న అకౌంట్ పెట్టి సపోర్ట్ చేసి కుర్చీని ఇమ్రాన్ అన్న ఒక దేవుడు నాలాంటి వాళ్ళకు. అతన్ని ఎవరైనా చులకన చేసి మాట్లాడిననుకో నన్ను కుర్చీ తాత అంటారు, మడత పెట్టి కొడతా. అరే ఏదైనా మరి మేము ఇక్కడ నిలబడి ఉన్నాం ఆకలితో. కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా కాలేదు. సో మేము అందరం రోజు చూసుకుంటా ఉంటుండే అన్నది ఎప్పుడైతుంది సడన్ గా అకౌంట్ వేసరికి అందరం మస్తు బాధపడ్డాము. అసలు కూడా చూసినట్టయితే ఆయన స్టైల్లా దాన్ని సెలబ్రేట్ చేసిండు. మనోడు ఎప్పుడు అంటే ఒక్కసారి అని కాదు, సో ఎవ్రీ వీక్ కూడా మనకి ఎక్కువ పంచుతూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు రీళ్లు పెడతాడు. కొన్ని హ్యాపీగా ఉన్నారు బాయ్. ఎందు గురించి అంటే ఎంతో చిన్న ఉన్నప్పటి నుంచి అన్న అంటే తెలివి వచ్చినప్పటి నుంచి అన్న కష్టపడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా ఇంత దూరం వచ్చి సినిమా కూడా సక్సెస్ కావాలా, వెయిటింగ్ లో ఉన్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్టప్ప. సో వీడియో చేసి ఏంటంటే సో హ్యాపీ దిల్ కుష్ అని ముచ్చట. సో నేనే కాదు, మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరు హ్యాపీ గురు. ఎందు గురించి సో ఇమ్రాన్ అకౌంట్ అయితే రిటర్న్ వచ్చేసింది అని ముచ్చట. సో మనము వస్తే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను మొక్కినాము. సో ఫైనల్ గా మేము అనుకున్నట్లయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇంకా ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సో మనమైతే గుడికి వెళ్ళినా, మనం వచ్చిన పొద్దున్న లేచి మంచి స్నానం చేసి అంత అయిపోయి గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన. సో అదే కాకుండా ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్నకి ఇప్పుడు వచ్చింది హ్యాపీలా కేకులు కట్ చేస్తామని అన్నకి ఇష్టం ఉండదు. ఎందు గురించి అంటే అన్న దగ్గర నేను నేర్చుకుంది ఒకటే, ఎవరికైనా సరే హెల్ప్ చేసిండు అనుకో దిల్ కుష్ అయిపోతాడు. ఈ సందర్భంలో హ్యాపీ మూమెంట్లో అయితే మనం అయితే అన్నని దిల్ కుష్ చేయాలి, మన సబ్స్క్రైబర్స్ ని హ్యాపీ చేయాలి. సో మనం హ్యాపీ, మా టీం అంతా హ్యాపీగా ఉంది. అన్న ఛానల్ మళ్ళీ ఐడియా వచ్చేసింది కాబట్టి సో దానికోసం అయితే ఒక మనం 50 మెంబర్స్ కి అయితే మనం అన్నదానం అయితే చేయాలని అనుకుంటున్నా. సో నేను ఆడికి వెళ్తున్నా, నాతో పాటు మా టీం కొంతమంది అయితే వస్తారు. సో ఆడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా. అదే కాకుండా ఇది అయిపోయిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి టెస్ట్ ఇవ్వాలి మనం ఏదున్నా సరే. సో అన్నకి ఇట్లా ఇష్టం, ఇవి బర్త్డేకి కేకులు కట్ చేసి అవన్నీ ఇష్టం ఉండదు. ఇట్లా హెల్ప్ చేస్తే దిల్ కుష్ అయిపోతాడు. అందరికి టీం అందరికి అయితే దిల్ కుష్ ఉంది. ఎందు గురించి అంటే అన్న అకౌంట్ అయితే మళ్ళీ రావడం అంటే నాటే జోకాన్ని వచ్చుతాం, మేము అందరం అయితే హ్యాపీగా ఉన్నాం. సో ఆ ముచ్చట దాంట్లో ఇంకా మేము అనుకున్నాను ముచ్చట. సో నేను అన్న అకౌంట్ వచ్చింది అనుకో హెల్ప్ చేస్తాను నేను అనుకున్నా. సో దాని గురించి అయితే మాతో అయినంత వరకు అయితే మేము హెల్ప్ చేస్తున్నాము. సో అందరం అయితే హ్యాపీగా ఉన్నాము. మాకు ఎవరైతే ఇంకా అందరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు గురించి అంటే ఎవరైతే
అన్న అకౌంట్ పెట్టి సపోర్ట్ చేసి ఆ కుర్చీని మడత పెట్టి అకౌంట్ అయితే అన్నది సరే మనకైతే అన్నది స్టోరీ పెట్టి ఎవరైతే అన్నకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మనమైతే వీలైనంత వరకు అయితే అందరికైతే హెల్ప్ చేద్దాం. ఇమ్రాన్ అన్న ఒక దేవుడు నాలాంటి వాళ్ళకు. అతన్ని ఎవరైనా చులకన చేసి మాట్లాడిననుకో నన్ను కుర్చీ తాత అంటారు, మడత పెట్టి కొడతా. ఇమ్రాన్ అన్న అంటే ఏంది దేవుడు కొంతమందికి, నాకైతే దేవుడు అయ్యా. అతనంతా మంచి మనసు నవీన్ అన్న, నవీన్ యాదవ్ జూబ్లీస్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరికే నమస్తే కొడతా, ఎవరికి కొట్టా. కుర్చీ తాత దండం పెడతాడు. ఇమ్రాన్ భాయ్ అకౌంట్ వచ్చింది. హాయ్ చెప్పు. హ్యాపీ హ్యాపీ దేవుడయ్యా. చెక్ అల్లనే ఉంటుందా? జరగండి దబా దబా జరగండి. అదే ఏదైనా మరి మేము ఇక్కడ నిలబడి ఉన్నాం ఆకలితో. కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా. సెలబ్రేషన్ అన్నతో చేద్దామని అనుకున్నాము, కానీ ఇక మనం ఏం చేస్తాం, అన్న బిజీ షెడ్యూల్ ఉంది, ఇంటికాడ కూడా ఉంటలేరు. సినిమా పని మీద అయితే బయట తిరుగుతుండు. సో దాని గురించి అయితే ఇక మేమే చిన్నగా అయితే చెప్పేస్తున్నాం. చూసిరు కదా 1 మిలియన్ అన్న అవ్వడం అంటే మా టీం అందరికి మొత్తం హ్యాపీ మూమెంట్ అనమాట. ఏమైపోయింది అంటే సడన్ గా అకౌంట్ వెళ్ళిపోయేసరికి, అంటే మా పరేషాన్ టీమ్ లో ఎవరికి అంటే 1 మిలియన్ ఇంకా టచ్ కాలేదు. సో మేము అందరం రోజు చూసుకుంటా ఉంటుండే అన్నది ఎప్పుడైతుంది సడన్ గా అకౌంట్ పోయేసరికి అందరం మస్తు బాధపడ్డాము. అసలు అకౌంట్ వస్తుందని అన్న కూడా ఆశలు వదులుకుండు. చాలా మంది స్టోరీ కరీం కూడా చాలా బెస్ట్ వర్క్ చేసిండు. సో అట్లా చేసేటోళ్ళు కూడా ఉండాలి మన దగ్గర. అంత పెద్ద అకౌంట్ వెనకకి తీసుకొచ్చిండంటే సో అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ కరీం. మేము ఆ రోజు నీకు పర్సనల్గా చెప్పలేకపోయినాము, అందరు ఉండే అని. సో ఇంకేందంటే కట్టప్ప కూడా చూసినట్టయితే ఆయన స్టైల్లో దాన్ని సెలబ్రేట్ చేసిండు. మనోడు ఎప్పుడు అంటే ఒకసారి అని కాదు, సో ఎవ్రీ వీక్ కూడా మనకి ఎక్కువ పంచుతూ ఉంటాడు. కానీ కొన్ని సార్లు రీళ్లు పెడతాడు, కొన్ని పెట్టాడు. కానీ ఆన్ అండ్ ఆఫ్ 100% మనోడు అక్కడ ఒక అంటే ఎట్లా అంటే కొన్ని మధ్యలో గ్యాప్ వచ్చి ఎందుకు గురించి అంటే మూవీ నడుస్తుంది కదా, షూట్స్ కొంచెం హెల్ప్ చేయలేక పోతున్నాం, టైం సరిపోతలేదు అసలు. దానికోసం కొంచెం ఆపినాం. కానీ ఇప్పుడు మా టీం అందరు అయితే హ్యాపీగా ఉన్నారు భయ్. ఎందు గురించి అంటే ఎంతో చిన్న ఉన్నప్పటి నుంచి అన్న అంటే తెలివి వచ్చినప్పటి నుంచి అన్న కష్టపడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఇంత దూరం వచ్చిండు. వచ్చి
వెళ్ళిన తర్వాత పోయిందంటే ఎవరికైనా ఎంత బాధ చాలా బాధ. అంటే నేను ఆ రోజు అన్న అకౌంట్ వెనకకి రాగానే అన్న కళ్ళలో అయితే నీళ్ళు చూసినా నేను. అంటే ఆయనకి ఎమోషనల్ అయిపోయింది, ఎందుకంటే అది అంత పెద్ద అకౌంట్ పోయింది. అయినా ఆయన కూడా మస్తు సపోర్ట్ వచ్చేసింది మనకు. ఒక 1-2 days లా 3 lakhs అంటే అసలు కాన్మిచ్చట అది. సో ఎవరైతే అన్న స్టోరీ పెట్టి అన్న ఒక వీడియో ఇంకేమనుకుంటారు కొంతమంది, అంటే ఇది నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే అకౌంట్ ఏం పోలేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నా అన్నారు. కానీ నిజం చెప్తున్నా, అకౌంట్ అయితే 100% పోయింది. పోయి దానికోసం వెనకాల ఎంత కష్టపడ్డారు అనేది ఖాళీ క్రూకే తెలుస్తుంది అది. సో ఇంకోటి ఏంటంటే అన్న నిన్న వీడియోలో కూడా ఒక మాట చెప్పిండు, ఏంది ఎవరైతే నాకు స్టోరీ పెట్టి ఎవరైతే నాకు మెన్షన్ చేసారో వాళ్ళందరూ స్క్రీన్ షాట్ పెట్టుకోండి, నేను ఒక రోజు పిలుస్తా అందరినీ, ఆ రోజు మాట్లాడతా, ఆ రోజు చెప్తా అందరికి అని చెప్పేసి అన్న కూడా చెప్పిండు. సో అదే కాదు ఒకటి మెయిన్ ఏంటంటే అన్న అసలు ఎవరు చేసిర్రు అనేది బయటికి వస్తలేదు. వచ్చినా ఏముండదు, మనం కొట్టము తిట్టం, కానీ ఒకటి ఏ రోజైనా మనం ఎవరికైనా అన్యాయం చేస్తే అది పక్కా దాక్తుంది. అది 100% కర్మ. ఎవరిని వదిలిపెట్టది అంతే. అందరూ ఏ రోజైనా ఆయన ఒక్క స్వార్థం చూసుకోలేదు. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు, 10 మందిని పైకి తీసుకురావాలనే కష్టపడ్డాడు ఆయన, కానీ ఆయన స్వార్థం లేదు. మీరు ఎందుకు అది చేసిరో మాకైతే తెలియదు, కానీ ఏదో ఒక రోజు బయటకు అయితే వస్తుంది. ఆ రోజు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. బ్రదర్ నువ్వు ఎవరు చేసినావు మాకైతే తెలియదు, కానీ 100% ఆన్సర్ చెప్పాలా. అండ్ ఇప్పుడు మేము నువ్వు చేసిన దానికే మంచిది అనిపించింది మాకు, ఎందుకంటే ఇంకా మాకు బయట ఎంత ప్రేమ ఉంది అన్నకి అనేది మాకు ఇంకా చిన్న టెస్టింగ్ లాగా కనిపించింది. మనకి 4 days లో 3 lakhs అంటే అది ఎట్లా చెప్పు ఒక మాట. అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 1 million సెలబ్రేషన్స్ అందరూ వాళ్ళ స్టైల్ చేస్తుండు. సో మనోడు స్టైల్ వేరేదేం లేదు, సింపుల్ గా అందరికి అన్నం పెట్టాలా, కడుపు నింపాలనే ఉట్టి అన్న 1 million అని కాదు, రెగ్యులర్ గా మనకి ఎప్పుడు టైం ఉంది, వీక్ లో ఒకసారి అయితే 100% పోతుండు. మీరు మనం ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోవచ్చు, రెగ్యులర్ గా వీడియోస్ పెడుతుండు. సో ఇట్లా కట్టపను ఇంకా ఇట్లానే ఎంతో మంది కడుపులు నింపాలా. అది కూడా కడుపులు ఎట్లా అంటే గాంధీ దగ్గర ఎంతో మంది ఊర్ల నుంచి వచ్చేసి అక్కడ లోపల వాళ్ళ అడ్మిట్ చేసి బయట తిండి లేకుండా కూర్చున్న వాళ్ళకి సడన్ గా మనం ఒక దేవుళ్ళ లెక్క పోయి ఆ కడుపు నిండి అన్నం పెడుతుండు. సో నిజంగా సూపర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అదేనే కాదు, మా టీం అందరూ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అదే కాకుండా మనం ఇది ఏడ నేర్చుకున్నామంటే మా అమ్మ ఒక మాట చెప్తుండే, ఏంటంటే ఎవరికైతే మనం కడుపు నింపుతామో దేవుడు ఏదో విధంగా మనకు అన్నం దొరికేటట్లు చేస్తాడని. సో అదే విధంగా మళ్ళీ ఇమ్రాన్ దగ్గర కూడా నేను నేర్చుకుంది అదే, ఎవరికి హెల్ప్ చేస్తే మనకి దేవుడు ఏదో విధంగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అందు గురించి అని చెప్పేసి నేర్చుకొని మనకు తోచినంత, మనం గొప్ప అంత సాయి పెద్ద పెట్టేటంత సాయి అయితే కాదు, నాకు తోచినంత మనోడు అంతే. ఎంత తోచినా అని కూడా నువ్వు 4 ముద్దలు వాళ్ళకి పెట్టి కడుపు నింపుతున్నావు, అంతకు మించిన ఇక పెద్ద హెల్ప్ ఉండదు. కడుపు నింపుడు కంటే ఆకలి మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కంటే అంతకు మించిన హెల్ప్ అయితే నాకు తెలిసి ఉండదు అని అనుకుంటున్నా. ఇక నువ్వు ఏం బాధపడకు, నీతో అయినంత నువ్వు చేస్తున్నావు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు అంతే, నువ్వు కూడా నీ స్టైల్లో నువ్వు చేస్తున్నావు అంతే. సో అందరు కలిసి కట్టప్పకి సపోర్ట్ చేయాలా. అండ్ రెగ్యులర్గా మనోడు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతుండే వీడియోస్, అది ఏదో నేను చేస్తున్నా అని చూపించడం కాదు, మనోడు చేస్తుంటే ఇంకా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొక 4 చేస్తారన్న దాని మీదే పెడుతుంది, కానీ ఏదో పెట్టి చూపిస్తుండే అన్నట్టు కాదు. సో అందరు ఇన్స్పిరేషన్లో తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా సో రైట్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న 1 million. ఇంకా ముందు ఇంకా చాలా పోవాలని కోరుకుంటూ మన సినిమా కూడా సక్సెస్ కావాలా, వెయిటింగ్ లో ఉన్నాం. సో అన్న వన్స్ అగైన్ కంగ్రాట్స్ అన్న. సో మనకు సపోర్ట్ చేసిన మన ఫాలోవర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, అందరికైతే హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో సినిమా అయితే జల్దీ వస్తుంది, స్టే ట్యూన్.